వెల్కమ్ టు ఫ్యాన్చార్జ్ టీవీ. నేను మీ విష్ణు చరణ్. ఈ రోజు మనం ఇండియాలో ట్రెండింగ్ లో ఉన్న టాప్ 5 స్పోర్ట్స్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. క్రికెట్ వరల్డ్ కప్ సంబరాల నుంచి హాకీ వరకు అన్ని కవర్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే ముచ్చటగా మూడోసారి T20 వరల్డ్ కప్ మనదే. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మన టీమిండియా న్యూజిలాండ్ పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ గ్రాండ్ విక్టరీతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో టీమిండియా ప్లేయర్స్ హవా. 4 ప్లేయర్లు ఏకంగా ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో నిలిచారు. వాళ్ళు ఎవరంటే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్. కానీ శివం దూబేకి అయితే ప్లేస్ దక్కలేదు. ఎందుకంటే టోటల్ 12 మంది ప్లేయర్స్ ఉంటారు. 11 మంది ప్లేయర్స్ ఒక ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటారు. సో వీళ్ళలో మొత్తం 5 మంది ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్స్ ఉంటే కష్టం కాబట్టి శివం దూబేకి ప్లేస్ దక్కలేదని నాకు అనిపించింది. ఖచ్చితంగా శివం దూబే అయితే ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ నాకు డిజర్వ్డ్ అనిపించింది. సో మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఈ ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ కి కెప్టెన్ గా ఆడియన్ మార్కరమ్ అయితే సెలెక్ట్ చేశారు. సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో లేడు. ఇక స్పోర్ట్స్ న్యూస్ లో మూడో పాయింట్, ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ లో లక్ష్య సేన్ కు రజతం. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో మన ఇండియన్ స్టార్ షట్లర్ లక్ష్య సేన్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ఫైనల్లో చైనీస్ ప్లేయర్ చేతిలో గోల్డ్ మిస్ అయినా తన అద్భుతమైన ఆటతో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ స్పోర్ట్స్ న్యూస్ లో ఫోర్త్ పాయింట్, ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైర్ లో భారత్ డ్రా. హైదరాబాద్ లో జరుగుతున్న ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ లో ఇండియా టీం స్కాట్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 2 గోల్స్ తేడాతో డ్రా చేసుకుంది. మ్యాచ్ డ్రా అయినా సరే పాయింట్స్ టేబుల్లో మన వాళ్లే ఇంకా టాప్ లో కొనసాగుతున్నారు. ఈ స్పోర్ట్స్ న్యూస్ లో ఫిఫ్త్ పాయింట్, తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఫ్యూచర్ ఒలింపిక్స్ టార్గెట్ గా మన రాష్ట్ర క్రీడాకారులకు ఇంటర్నేషనల్ లెవెల్లో కోచింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. దీనికి సంబంధించి మైదానాలను కూడా త్వరలోనే రెడీ చేయనున్నారు. సో ఇవి గైస్ ఇవాళ టాప్ 5 స్పోర్ట్స్ న్యూస్. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఫ్యాన్చార్జ్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఎపిసోడ్లో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్. థ్యాంక్స్.